హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా ఈ సమోసా రెసిపీని మీకు చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని చూసేయండి. ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ను కూడా వేసి బాగా కలపండి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తరువాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీలను వీలైనంత పలుచగా చేసుకోవాలి. అప్పుడే సమోసాలు క్రిస్పీగా వస్తాయి. నేను చేసే ఈ ప్రాసెస్తో సమోసాలను చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మొత్తం చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పలుచగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చపాతీలను 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇదే విధంగా మొత్తం చపాతీలను చేసుకోవాలి. చపాతీలను మరీ ఎక్కువసేపు కాల్చకూడదు. చూడండి, ఈ చపాతీలకు ఎడ్జెస్ను కట్ చేసుకోవాలి. 4 వైపులా ఎడ్జెస్ను ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత స్క్వేర్ షేప్లో వచ్చిన ఈ షీట్ను మరలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ సమోసా షీట్స్తోనే మనం సమోసాలను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, సమోసా షీట్స్ ఎంత బాగా నీట్గా వచ్చాయో. ఈ సమోసా షీట్స్ పలుచగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఈ ఎడ్జెస్ని ఈ విధంగా స్మాల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ చిప్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత సమోసాల్లోకి స్టఫింగ్ కోసం 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసి బాగా కలపండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిప్స్ను కూడా క్రష్ చేసి అందులో వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి బాగా కలపండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. తర్వాత 1 టీ స్పూన్ మైదాను తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి బాగా కలపండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది గమ్లాగా సమోసా షీట్స్ను అతికించడానికి ఉపయోగపడుతుంది. ఈ సమోసా షీట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం సమోసాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చేస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా మైదా పిండి వేసి అతికించండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ను అందులో వేసి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా సమోసా షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్కు మైదా పిండిని రాసి ఈ సమోసా షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం సమోసాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో నేను చేస్తున్న విధంగానే చేసినట్లయితే మీకు షేప్ అనేది సమోసా షేప్లోకి కరెక్ట్గా వస్తుంది. ఈ మొత్తం సమోసాలను డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ సమోసాలను ఒక్కొక్కటిగా అందులో వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ సమోసాలను ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసినట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇదే విధంగా మిగతా సమోసాలను కూడా ఫ్రై చేసుకోండి. అందులో ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా తయారీ విధానం అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి
తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం పిల్లలకి పెట్టవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకి తెలియదు. మనం ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ఉండవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.